హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుమార్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పుడైనా మనకు ఫంక్షన్ ఉన్నప్పుడు ఆకుతోటి పని లేకుండా ఈ ఒక్క వీడియో చూసి ట్రై చేయండి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇదైతే జెన్యున్ వీడియో. ఫస్ట్ అయితే ముందుగా అయితే మనం ఏదైనా టీ పౌడర్ అయితే తీసుకోవాలి. నేను రెడ్ లేబుల్ టీ పౌడర్ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే చక్కెర అయితే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొద్దిగా అయితే బెల్లం తీసుకున్నాను. ఈ 3 మిక్స్ చేసి అయితే పెట్టేసుకోవాలి. చాలా జెన్యున్గా అయితే చేస్తున్నాను వీడియో, ఏం ఫేక్ అయితే లేదు. ఒక గిన్నె తీసుకొని అయితే అందులో అయితే చిన్న బౌల్ అయితే పెట్టేసుకోవాలి. ఆ చక్కెర అవన్నీ ఉన్నదాన్ని అయితే చుట్టైతే వేసేసుకోవాలి. ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం కిందన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. చక్కెర, బెల్లం మొత్తం అవైతే వేసేసుకొని దూరం చేసుకుని మధ్యలో అయితే గిన్నె అయితే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే సిమ్లో అయితే పెట్టేసుకోవాలి. హై మంటలో అయితే పెట్టకూడదు, ఎందుకంటే మొత్తం మాడిపోయి లిక్విడ్ అనేది రాదు తొందరగా. ప్లీజ్ ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు స్కూల్లో ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా అయితే ఇది చాలా రిజల్ట్ ఉంటుంది, పెట్టేయచ్చు. పైన అయితే గిన్నె పెట్టేసిన తర్వాత పైన పెద్ద ప్లేట్ పెట్టేసి అందులో అయితే వాటర్ నింపుకోవాలి. వాటర్ ఎందుకంటే బరువు ఉండడం వల్ల గాలి అయితే బయటికి వెళ్ళదు. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక 15 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలి. తర్వాత అయితే ఇలా అయితే వస్తుంది లిక్విడ్. మధ్యలో అయితే నేనైతే కొద్దిగానే లిక్విడ్ తీసుకుంటున్నాను. ఇంకా కొద్దిసేపు మీరైతే కాల్చుకొని తీసేసుకోవచ్చు. అదేవిధంగా నేనైతే వేరే బౌల్లో అయితే ఈ లిక్విడ్ని అయితే వేసేసుకొని రెడ్గా ఉన్న కుంకుమ మాత్రమే తీసుకోవాలి, అయితేనే మంచి రిజల్ట్ ఉంటుంది. నేనైతే కుంకుమ అయితే గట్టిగా, కొంచెం మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే కలుపుకుంటున్నాను. అసలు స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. నేనైతే ఇగో డిజైన్ అయితే పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు వచ్చిన డిజైన్లో ఏదైనా పెట్టుకోవచ్చు. నాకు చాలా డిజైన్స్ వచ్చు, కానీ నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైను. నేనైతే పెట్టేసుకుంటున్నా, మంచి డిజైన్ షేప్లో అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలానే చాలా సింపుల్గా తొందరగా ఒక 10-15 మినిట్స్లోనే అయితే అయిపోయింది నాకు ఇది మొత్తం ప్రాసెస్. అసలు పెట్టుకుంటేనే ఫింగర్స్ అయితే చాలా రెడ్గా అయితే అవుతుంది. మొత్తం అయితే ఫింగర్స్కి అలానే పెట్టేసుకుంటున్నాను. అసలు ఆకుతోటి అయితే అవసరమే లేదు, ఆకు కంటే ఇంకా రెడ్గా అయింది. అసలు చాలా బాగా రెడ్గా అవుతుంది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. డిజైన్ ఎట్లుందో అట్లనే పెట్టేసుకోవాలి. చిన్నపిల్లలకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు, పెట్టేసుకోవచ్చు. మా పాప చిన్నదే కదా, అందుకే పెట్టలేదు, పడుకుంది, అందుకే పెట్టలేదు. మధ్యలో అయితే రౌండ్గా అయితే పెట్టేసుకుంటున్నాను. చందమామ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఈసారి రౌండ్గా ట్రై చేశాను, నెక్స్ట్ టైం చందమామ లెక్క ట్రై చేస్తాను. అసలు పెట్టుకోగానే చాలా బాగా అయితే అనిపించింది. ఎలా ఉంది ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి. 10 మినిట్స్లో అయితే ఆరిపోయింది. తర్వాత అయితే వాటర్లో అయితే కడుక్కుంటున్నాను. ఇంకో కడిగేస్తున్నాను కదా, చాలా బాగా రెడ్గా అయింది ఫ్రెండ్స్. ఇంకో చూడండి, చాలా బాగా అయింది. ప్లీజ్ లైక్, షేర్.